భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ నమస్కారం. మన సంస్కృతిలో పండుగలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ పండుగల్లోకెల్లా శక్తి ఆరాధనకు, విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగ 2025 సంవత్సరంలో ఒక అపూర్వమైన, అద్భుతమైన రీతిలో మన ముందుకు రాబోతుంది. సాధారణంగా నవరాత్రులు అంటే 9 రోజులు వేడుకగా మనకు తెలుసు. కానీ దైవ సంకల్పం వల్ల, ఖగోళ విశేషం వల్ల 2025లో ఒక వేడుక ఏకంగా 11 రోజుల పాటు జరగనుంది. ఇది భక్తులందరికీ అమ్మవారిని 2 రోజులు అదనంగా సేవించుకునే మహాభాగ్యం. ఈ అరుదైన మార్పు ఎందుకు సంభవించింది? ఈ 11 రోజుల్లో అమ్మవారు ఏ రూపంలో మనల్ని కరుణించబోతున్నారు? ప్రతి అలంకారం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఇంట్లో మనం ఈ పండుగను ఎలా జరుపుకోవాలి అనే వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో పండుగలు, తిథులు, నక్షత్రాలు అన్నీ పంచాంగంపై ఆధారపడి ఉంటాయి. ఈ పంచాంగం చంద్రుని గమనాన్ని అనుసరించి లెక్కించబడుతుంది. సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని మనం ఒక రోజుగా లెక్కిస్తాం. కానీ తిథి అనేది అంత ఖచ్చితమైన కాలపరిమితిని కలిగి ఉండదు. కొన్నిసార్లు ఒక తిథి 24 గంటల కన్నా తక్కువ సమయం ఉంటుంది, మరికొన్నిసార్లు 24 గంటల కన్నా ఎక్కువసేపు ఉంటుంది. ఇలా ఒక తిథి 2 సూర్యోదయాల పాటు కొనసాగినప్పుడు దానిని తిథి వృద్ధి అని అంటారు. ఇది ఒక రోజు అదనంగా వచ్చినట్లు లెక్క. సరిగ్గా 2025వ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో ఇలాంటి తిథివృద్ధే జరుగుతోంది. దీని కారణంగా నవరాత్రులకు ఒక రోజు అదనంగా కలిసివచ్చి మొత్తం వేడుకల రోజులు 11టి చేరాయి. ఇది చాలా అరుదుగా, దాదాపుగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే విశేషం. ఇంతకు ముందు 2016లో ఇలా 11 రోజుల పాటు దసరా వేడుకలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత 2025లో ఆ దివ్యమైన అవకాశం మనకు దక్కింది. ఈ అదనపు రోజున అమ్మవారికి ఒక ప్రత్యేకమైన అలంకారాన్ని అంకితం చెయ్యాలని వేద పండితులు, ఆలయ అర్చకులు నిర్ణయించారు. ఆ విశేష అలంకారమే శ్రీ కాత్యాయనీదేవి అలంకారం. ఈ మార్పు కేవలం క్యాలెండర్లోని అంకెలకు సంబంధించింది కాదు. అమ్మవారి కరుణను మరింతగా పొందేందుకు ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక సువర్ణ అవకాశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రకటించిన అలంకారాల క్రమం ప్రకారం మనం కూడా ఇంట్లో అమ్మవారిని పూజించుకోవడం శుభప్రదం. ప్రతిరోజూ అమ్మవారికి ఇష్టమైన రంగు వస్త్రం, నైవేద్యం సమర్పించడం వల్ల విశేష ఫలాలు కలుగుతాయి. మొదటి రోజు 22 సెప్టెంబర్ 2025 సోమవారం, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాలు దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజున అమ్మవారిని జ్ఞానానికి, అమాయకత్వానికి ప్రతీక అయిన చిన్నారి బాలిక రూపంలో అలంకరిస్తారు. ఈ తల్లిని పూజిస్తే మనలోని అహంకారం నశించి పిల్లలకు చదువు, బుద్ధి వికసిస్తాయని నమ్మకం. ఈ రోజున నైవేద్యంగా పులిహోర, పాయసం అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రెండవ రోజు 23 సెప్టెంబర్ 2025 మంగళవారం, శ్రీ గాయత్రీదేవి. వేదాలకు తల్లి అయిన గాయత్రీదేవి రూపంలో అమ్మవారు ఈ రోజు దర్శనమిస్తారు. పంచముఖాలతో, చేతిలో కమలంతో ఉండే ఈ తల్లిని ఆరాధిస్తే మనస్సులోని చెడు ఆలోచనలు, భయాలు తొలగిపోయి జీవితానికి సరైన మార్గం దొరుకుతుంది. ఈ రోజున నైవేద్యంగా రవ్వ కేసరిని అమ్మవారికి ప్రసాదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మూడవ రోజు 24 సెప్టెంబర్ 2025 బుధవారం, శ్రీ అన్నపూర్ణాదేవి. ఒక చేతిలో అన్నంతో నిండిన బంగారు పాత్ర, మరో చేతిలో గరిటతో జగత్తుకే అన్నం పెట్టే తల్లిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాలకు, ఐశ్వర్యానికి ఎప్పటికీ లోటు ఉండదు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరన్నం, అల్లం గారెలు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. నాలుగవ రోజు 25 సెప్టెంబర్ 2025 గురువారం, శ్రీ కాత్యాయనీదేవి. ఇదే ఈ సంవత్సరం వచ్చిన ప్రత్యేకమైన అరుదైన అలంకారం.
కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన ఈ తల్లిని పెళ్లికాని యువతులు మనస్ఫూర్తిగా పూజిస్తే వివాహ దోషాలు తొలగిపోయి కోరుకున్న వరుడు లభిస్తాడని పురాణాలలో ఉంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పసుపు రంగుతో కూడిన దద్దోజనం, శనగల ప్రసాదం సమర్పిస్తే మంచిది. 5వ రోజు 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవి. పంచమి తిథి, దానికి తోడు శుక్రవారం కలిసి రావడం అత్యంత శుభప్రదం. ఈ రోజున సిరిసంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మీదేవిగా అమ్మవారు కరుణిస్తారు. పద్మంలో ఆసీనురాలై అభయహస్తంతో ఉండే అమ్మను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, బెల్లంతో చేసిన పరమాన్నం సమర్పిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 6వ రోజు 27 సెప్టెంబర్ 2025 శనివారం, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. సకల లోకాలను పరిపాలించే మహారాజ్ఞి త్రిపుర సుందరి. చెరుకుగడ, పాశాంకుశాలను ధరించి శ్రీచక్ర అధిష్టాన దేవతగా కొలువైన ఈ తల్లిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కేసరిబాత్, కొబ్బరి లడ్డూలు సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. 7వ రోజు 28 సెప్టెంబర్ 2025 ఆదివారం, శ్రీ మహాచండీదేవి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం అమ్మవారు ధరించిన ఉగ్రరూపమే మహాచండీదేవి. ఈ తల్లిని పూజిస్తే మనలో ఉన్న చెడు గుణాలు, మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ నశించిపోతాయి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం అంటే దద్దోజనం సమర్పిస్తే మంచి ఫలితముంటుంది. 8వ రోజు 29 సెప్టెంబర్ 2025 సోమవారం, శ్రీ సరస్వతీదేవి. నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరిస్తారు. తెల్లని వస్త్రాలు ధరించి వీణను చేతబూని హంసవాహనంపై ఉండే ఈ తల్లిని పూజిస్తే జ్ఞానం, విద్య, కళలలో రాణింపు లభిస్తుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా అటుకుల పాయసం, దద్దోజనం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని వేద పండితులు చెబుతున్నారు. 9వ రోజు 30 సెప్టెంబర్ 2025 మంగళవారం, శ్రీ దుర్గాదేవి. దుర్గాష్టమి. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించిన మహాశక్తిగా, సింహవాహినిగా అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. భక్తులను అన్ని రకాల దుర్గతల నుండి కాపాడే తల్లి ఈమె. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కదంబం అంటే కూరగాయల అన్నం సమర్పిస్తే మంచి ఫలితముంటుంది. 10వ రోజు 1 అక్టోబర్ 2025 బుధవారం, శ్రీ మహిషాసురమర్ధిని. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ రూపం. మహిషుడు అనే రాక్షసుణ్ణి సంహరించి దేవతలకు, మానవాళికి విముక్తి కలిగించిన శక్తి స్వరూపం. ఈ తల్లిని ఆరాధిస్తే మనలోని అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభాలను జయించే శక్తి లభిస్తుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా చక్ర పొంగలి, గారెలు సమర్పిస్తే అద్భుతమైన ఫలితం దక్కుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా దక్కుతుంది. 11వ రోజు 2 అక్టోబర్ గురువారం, శ్రీ రాజరాజేశ్వరీదేవి. విజయదశమి. నవరాత్రుల ముగింపు, విజయానికి సంకేతమైన రోజు. ఈ రోజున అమ్మవారు సర్వాలంకార భూషితురాలై శాంతస్వరూపిణిగా, మహారాజ్ఞిగా రాజరాజేశ్వరీదేవి రూపంలో అనుగ్రహిస్తారు. ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యం. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ ఆకులను బంగారంలా పంచుకోవడం మన సాంప్రదాయం. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా అన్ని రకాల పిండి వంటలు సమర్పించాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ 11 రోజుల దసరా పండుగ మనందరి జీవితాల్లోకి సరికొత్త వెలుగులను, అనంతమైన సంతోషాన్ని, తిరుగులేని విజయాన్ని తీసుకురావాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 11 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుద్దాం. ఆమె కరుణా కటాక్షాలతో మనమందరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిద్దాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.